కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎంఎం రోడ్లో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీస్ మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ వారు అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుండి 785 గ్రాముల బంగారం ఆభరణాలు పట్టుబడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పట్టణంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ గట్టిగా నిఘా పెట్టడం జరిగింది. ఈ బంగారం విలువ దాదాపు 50,13,508 రూపాయలు ఉంటుందని ట్రైనింగ్ డీఎస్పీ ధీరజ్, వక్రో పట్టణం సిఐ తేజమూర్తి మీడియాకు తెలియజేశారు. ఈ బంగారం సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించడం జరిగిందని సిఐ తేజమూర్తి మీడియాకు తెలిపారు. ఈరోజు అంటే 27th ఏప్రిల్న అరౌండ్ 6:30 మధ్యలో డానియల్ జైన్ అనే వ్యక్తి ముంబై నుండి బళ్ళారి వెళ్ళి వెనక్కి వస్తున్నప్పుడు అరౌండ్ 50,13,500 రూపీస్ వర్త్ గోల్డ్ని మేము క్యాచ్ చేయడం జరిగింది. అదే వెంటనే అక్కడ వీడియోగ్రఫీ తీసి ఎఫ్ఎస్సీ టీం వాళ్ళని పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు మాజర్నామా కూడా ఫినిష్ చేశారు. ఈ ప్రొసీజర్ అంతా ఇప్పుడు డిస్ట్రిక్ట్ సబ్ ట్రెజరీకి పంపించి 3 మంత్ కంప్లీట్ డిసైడ్ చేస్తారు. దీంట్లో ఆల్మోస్ట్ అతను ప్రొడ్యూస్ చేసిన కొన్ని బిల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద మెటీరియల్ సీజ్ దానికి అన్అకౌంటెడ్ గోల్డే ఉంది. సో దానివల్ల మేము సీజ్ చేయాల్సి వచ్చింది. ఈరోజు అంటే 27th ఏప్రిల్ అరౌండ్ 6:30 మధ్యలో డానియల్ జైన్ అనే